హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మసాలా దోశ చూపించిపోతున్నాను ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి తెలుసో నాకైతే తెలియదు, కానీ నా స్టైల్లో మసాలా దోశ మీకు చూపించిపోతున్నాను. ఈ గ్లాస్తో ఒక గ్లాస్ మినపప్పు, 3 గ్లాసులు బియ్యం, ఒక గుప్పెడు శనగపప్పు, 1 టీ స్పూన్ మెంతులు వేసి 3 సార్లు కడిగి నీళ్ళు పోసి నానబెట్టుకున్నానండి. నానబెట్టుకుని మళ్ళీ 4 అవర్స్ నానిన తర్వాత మళ్ళీ ఒక 2 సార్లు కడిగేసి మిక్సీకి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇలా కడిగేసుకుని శుభ్రంగా మిక్సీకి వేసుకుని చూడండి, అలా కడుక్కొని మరొకసారి కడిగేసుకుంటే బాగుంటుంది. వాసన రాకుండా, స్మెల్ ఏమి ఉండకుండా బాగుంటుంది. అలా కడిగేసుకుని మిక్సీకి వేసుకుంటున్నాను. మిక్సీకి వేసుకుని మెత్తగా రుబ్బేసుకుని నైట్ మొత్తం పెట్టేయాలి బయట. ఉప్పు ఏమి వేయలేదు, నేను ఉప్పు ఏమి వేయకుండా బయట అలా ఉంచేసాను మూత పెట్టేసి. చూడండి, మిక్సీలో వేసుకుని కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటే చూడండి, అలా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. పిండి అంతా అలా గ్రైండ్ చేసేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకుంటే దోశలు బాగా స్మూత్గా వస్తాయి అన్నమాట. మనం ఎంత బాగా గ్రైండ్ చేసుకుంటామో అంత బాగా వస్తాయి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి, నాకు కూడా తెలుస్తుంది. ఎలాంటి వీడియోలు చేయాలనేది నాకు తెలుస్తుంది. నాకేం నాలెడ్జీ లేదు, కానీ సరదా కోసం చేస్తున్నాను. చూడండి, అలా మెత్తగా రుబ్బేసుకుని అంతా ఒక గిన్నెలో వేసుకుని మూత పెట్టేసుకుని నైట్ మొత్తం బయట వదిలేయాలండి. బయట వదిలేసి నైట్ మొత్తం వదిలేసి మార్నింగ్కి అలా పులిసిందండి. చూడండి, పిండి అంతా ఎలా పులిసిందో. ఒక గిన్నెలోకి, చిన్న గిన్నెలోకి తీసుకుని ఉప్పు కలుపుకుంటున్నాను. మొత్తంలో ఉప్పు కలిపితే పుల్లగా అయిపోతుంది కదా. ఒక చిన్న గిన్నెలోకి తీసేసుకుని ఉప్పు కలుపుకుంటున్నాను. ఈ కర్రీ కోసము 3 బంగాళదుంపలు కుక్కర్లో వేసి ఉడకబెట్టుకుంటున్నాను. ఎండుమిర్చి మసాలా కోసం వేడి నీళ్ళు వేసి నానబెట్టుకుంటున్నాను. ఒక 10 నిమిషాలు నానితే చాలా. 2 ఉల్లిపాయలు, అవన్నీ పిండిలో ఉప్పు కలుపుకుంటున్నాను. చిన్న గిన్నెలోకి తీసుకున్నాను. మిగతా పిండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. చూడండి, కరెక్ట్గా కలుపుకోవాలి. ఎక్కువ పలచగా కాకుండా, చిక్కగా కాకుండా. ఇవ్వండి, మసాలా కోసం, కూర కోసం పచ్చిమిర్చి, 4 పచ్చిమిర్చి. ఇవ్వండి, మసాలా కోసము జీలకర్ర, 1 టీ స్పూన్ జీలకర్ర, నానబెట్టుకున్న ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి వేసుకుని ఒక 5-6 వెల్లుల్లి రెమ్మలు, కొంచెం ఉప్పు రుచికి సరిపడా ఉప్పు వేసుకుని మెత్తగా ఉల్లిపాయలు వేసుకుని, 2 ఉల్లిపాయలు చూపించాను కదా ఇందాక, 2 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను. ఉల్లిపాయలు, ఉప్పు, ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి మెత్తగా పేస్ట్ లాగా రుబ్బేసుకోవాలి. చూడండి, అలా మెత్తగా రుబ్బేసుకుని ఒక చిన్న బౌల్లోకి తీసుకుంటున్నాను. మీకు అందరికీ తెలిసే ఉండొచ్చు, నా స్టైల్ దోశ నేను చూపిస్తున్నాను, మీకు తెలియదని కాదు. చూడండి, స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని కర్రీ కోసం, బంగాళదుంప కర్రీ కోసం ఉడకపెట్టుకున్నాను కదా 3 బంగాళదుంపలు ఇందాక, దానికోసం అన్నమాట. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని జీలకర్ర, ఆవాలు, మినపప్పు,
శనగపప్పు పోపుకి వేసుకున్నాను. కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అందులో వేసేసుకోవాలి. కొంచెం కరివేపాకు, అవ్వండి కొద్దిగా 2 రెమ్మల కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్, బాగుంటుంది. నా దగ్గర లేదు కాబట్టి నేను వేయలేదు. అవ్వండి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. అవి 50% వేగితే చాలు, మొత్తం వేగిపోవసరం లేదు. దాంట్లోనే కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఉడకపెట్టుకున్న బంగాళదుంపలు కూడా మ్యాష్ చేసుకుంటున్నాను. దాంట్లో 3 బంగాళదుంపలు ఉడకపెట్టుకున్నాను కదా, అవి కూడా మ్యాష్ చేసుకుని ఎర్రగా వేగినాక కూర దింపేసుకున్నాను. దోశ వేసుకున్నాను. ఇందాక మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, దోశ వేసి దాని మీద కొద్దిగా ఆయిల్ వేసి రుబ్బి పెట్టుకున్న మసాలాని దోశ మీద ఒక స్పూన్ వేసి దోశ అంతా స్ప్రెడ్ చేసేసి అది వండిన కూరని మధ్యలో పెట్టి, అగోండి మధ్యలో అలా పెట్టుకుని దోశ ఎర్రగా కాలిన తర్వాత అటు ఇటు ఫోల్డ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే ఫ్రెండ్స్. చట్నీ కూడా వేసుకోవచ్చు, చట్నీ లేకపోయినా అలాగే కూడా తినేయచ్చు, బాగుంటుంది. మసాలా దోశ కాబట్టి అలాగే కూడా తినేయచ్చు. చూడండి అన్ని దోశలు అలాగే వేసేసుకోవాలా, వేసుకుని సర్వ్ చేసుకోవడమే. చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఎవరు లేవలేదు కాబట్టి నేనైతే 2 దోశలే వేసుకున్నాను, నా మట్టుగా వేసుకున్నాను. వేసిన తర్వాత మిగతా వాళ్ళ కోసం వేస్తాను. చూడండి అలా ఫోల్డ్ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది ఫ్రెండ్స్.